పుష్ప 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 చిన్న పుష్పకి పాపం కొన్ని రావంట వాడికే రాదు వాటమి రాదు. ఇది చూపించింది మీకు కొంచెం మాత్రమే. వీడియో మొత్తం చూస్తే మీకు నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది. ఇంకా చాలా చేంజ్ చేసిన నేను, అంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత మళ్ళీ చాలా చేంజ్ చేసిన. చాలా బాగుంటుంది. మ్యూజిక్ తోటి బీట్ బట్టి ఉంటుంది, బీట్ బట్టి లిరికల్ ఎఫెక్ట్ అన్నీ చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నా. చాలా టైం అయింది. మీరు నచ్చి ఒక లైక్ చేస్తే డెఫినెట్లీ కమింగ్లో ఇంకా మంచి వీడియోస్ వస్తుంది. ఎందుకంటే మీ నుంచి నేను కామెంటు ఒక లైక్ మాత్రమే ఆశిస్తా. కామెంట్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. వీడియో కొంచెం చూడండి, మళ్ళీ మిస్ చేయకండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే నేను ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసే ముందు కొన్ని విషయాలు చెప్తాను. బేసిక్స్, ఇక్కడ మీరు ఫాంట్ ఇంపోర్ట్ చేయకపోతే మీకు 3 ఫాంట్స్ అనేది మిస్సింగ్ వస్తుంది. నిజంగా చెప్పాలంటే 3 ఫాంట్స్. అందులో ఒకటి తెలుగు ఫాంట్ ఉంటుంది, మిగతాది 2 అయితే ఇంగ్లీష్ ఫాంట్ ఉంటుంది. ఆ ఫాంట్ అనేది ఇచ్చాను, డౌన్ చేసుకోండి. ఎక్కువ చెప్పను నేను ఫాంట్ గురించి కూడా, డిస్క్రిప్షన్లో ఉంది. ఫస్టే యాడ్ చేసుకోండి. మళ్ళీ మిస్సింగ్ వస్తుంది. మిస్సింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఫస్టే ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటే మీకు ఆ మిస్సింగ్ అనేది రాదు. ఓకేనా? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మధ్యలో ఇంకోటి చెప్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు ఇందులో నేను డివైడ్ అయితే చేసిన 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. మీరు ఏదైనా ఒకటి ఇంపోర్ట్ చేయకపోయినా మీకు మిగతాది అయితే లుక్ అయితే రాదు, అసలు సరిగ్గా కనిపించదు కూడా. కాబట్టి 2 అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ మ్యాక్సిమం వీలైనంత వరకు ప్రీసెటే యూజ్ చేయండి. XML జోలికి వెళ్ళకండి. ఎందుకంటే మీరు XML జోలికి వెళ్తే మళ్ళీ చాలా పెద్ద ప్రాసెస్ అది. అందులో ఫొటోస్ అన్నీ రీప్లేస్ పెట్టాలంటే మళ్ళీ చాలా పెద్ద ప్రాసెస్. నేను కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇచ్చాను, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. కానీ పెద్ద తలకాయ నొప్పి అది. మ్యాక్సిమం ప్రీసెట్ యూజ్ చేయండి. లాగిన్ ప్రాబ్లం ఉంటే లాగిన్ వీడియోస్ వేసినా చూడండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే ప్రీసెట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఫుల్ ప్రాజెక్ట్, ఇందులో 2 ప్రాజెక్ట్ ఉంటుంది. ఒకటి ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇంకోటి ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఆ ఎఫెక్ట్ అనేది నేను లాస్ట్లో చెప్తాను. అది మధ్యలో యూస్ అవుతుంది, మధ్యలో చెప్తాను, లేకపోతే లాస్ట్లో. ఓకే, ఇప్పుడు చూసుకుంటే 2 ఫాంట్స్ యూజ్ చేశానని చెప్పాను. ఇందులో మ్యాక్సిమం అన్ని లాంగ్వేజ్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం 10 లాంగ్వేజ్ వరకు ఉంటుంది. 10 కాదు, 11, 12 ఉంటుంది. నాకు నచ్చింది పెట్టాను నేను. ఒకవేళ మీరు టోటల్ ఇంగ్లీష్లోనే కావాలంటే ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు. ఒకసారి కెమెరా ఆన్ చేసి చూపిస్తే తెలుస్తుంది మీకు. ఓకే, చూడండి, చాలా నీట్గా ఉంటుంది. ఏది మీరు ఎక్కువ కదిలించకండి. ఓకేనా? ఏది కదిలించకుండా మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకైతే ఇక్కడ చూసుకుంటే పుష్ప అని ఉంటుంది. ఇక్కడ నా నేమ్ అయితే ఉంటుంది. ఇది రిమూవ్ చేసి మీ యొక్క టైటిల్ ఏమైనా ఉంటే పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇది పెట్టిన హ్యాపీ సంతోష్ ఆర్షేప్ ఉంటుంది, అది రిమూవ్ చేసేయండి. దాని తర్వాత ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో ఇక్కడ రీప్లేస్ అయితే అస్సలు చేయకండి. ఏది కూడా రీప్లేస్ పెట్టకండి, చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి ఫోటోని. ఈ ఫోటో కాపీలేట్ చేసిన తర్వాత డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఎగ్జాంపుల్గా ఆ ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడ వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క నార్మల్ ఫోటో సెలెక్ట్ చేసి ఎక్కడి నుంచి ఉంది, ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి ఆ ఫోటో ప్లేస్ అయితే తీసుకోండి. ఎక్కడైతే ఆ ప్లేస్లో ఉందో అక్కడైతే తీసుకోండి. ఓకే, తీసుకొచ్చిన తర్వాత ఆ 3D కెమెరా దగ్గర ఉంది. ఇప్పుడు ఆ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసుకోండి. కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేస్తే దాని తర్వాత ఇక్కడ పేస్ట్ ఉంటుంది, పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఫోటో అనేది ఇలా కనిపిస్తుంది. మీ 2 ఫింగర్ తోటి ఇలాగైతే సైజ్ తక్కువ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను, చూడండి, బాగా సెట్ అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఫింగర్ తోటి. మీ 2 ఫింగర్ తోటి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళకండి. ఓకేనా? దాని తర్వాత సేమ్ ఇక్కడ మళ్ళీ అల్లు అర్జున్ సార్ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో కూడా కాపీలేట్ చేసి ఫోటో డిలీట్ చేసేయండి. ఓకే, దాని తర్వాత ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. వేరే ఫోటో PNG ఫోటో ట్రై చేద్దాం. ఈ ఫోటో. ఓకేనా? ఈ ఫోటో ఎక్కడి నుంచి ఉందో ఎక్కడి వరకు ఉందో ఒకసారి చూసుకోండి. దాంతోపాటు ఏ ప్లేస్లో అయితే ఉందో అదే ప్లేస్లో వచ్చి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే అది కూడా సెట్ అయిపోయింది. చూడండి, సూపర్, బాగా సింక్ అయింది. ఇదైతే బాగా సింక్ అయింది. ఇలా ప్రతి ఒక్క ఫోటోని ప్లేస్ చూసుకోండి. రీప్లేస్ అసలు పెట్టకండి. రీప్లేస్ పెడితే మళ్ళీ హెడ్ కట్ అవ్వడం కానీ హ్యాండ్ కట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటుంది. అసలు ప్రీసెట్ రీప్లేస్ జోలికి వెళ్ళకండి. ఓకేనా? చూడండి, చాలా నీట్గా కనిపిస్తుంది. ఒక 4 or 5 ఫొటోస్ వస్తుంది, PNG ఫొటోస్. ఆ ఫొటోస్ కొంచెం యాడ్ చేసుకోండి. ఒక 3 బ్యాక్గ్రౌండ్స్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ ఈ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, రీప్లేస్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది బ్లర్లో ఉంటుంది. రీప్లేస్ పెడితే కొంచెం క్వాలిటీ బాగా వస్తుంది. ఇది కూడా రీప్లేస్ పెట్టుకోండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎండింగ్ ఇది కూడా
రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే కంప్రెస్ చేసి పెట్టాను. లో క్వాలిటీలో పెట్టాను. మళ్ళీ హై క్వాలిటీలో పెడితే ఎంబీ ఎక్కువ వస్తది. మళ్ళీ ప్రాబ్లమ్ వస్తది. ఓకేనా? ఇంతవరకైతే మీరైతే ప్రతి ఒక్కటి రీప్లేస్ పెట్టుకోండి. ఒకసారి బ్యాక్ వచ్చాం. ఎఫెక్ట్ ఆప్షన్ ఓపెన్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ చేసుకోండి. 7 ఉంటది. కాపీ చేసుకుందాం. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ చేసిన తర్వాత కెమెరా ఆన్ చేసుకుందాం. చూసుకుందాం ఇప్పుడు. అందులో ఫైర్ వస్తుంటది. చాలా బాగుంటది. ఫైర్ అయితే చాలా నీట్‌గా కనిపిస్తది. అంతే. ఇప్పుడు చూడండి వీడియో సూపర్ కనిపిస్తది. ఇప్పుడు ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.